అనగనగా ఒకానొకప్పుడు ఆకాశంలో ఇద్దరూ భలే మంచి స్నేహితులుండేవారంట. ఒకరేమో ఎప్పుడూ హడావిడిగా జోరుగా ఉండే గాలి, మరొకరేమో ప్రశాంతంగా వెచ్చగా నవ్వే సూర్యుడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్మాట. అయితే ఒకరోజేమైందంటే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ఒక చిన్న గొడవ మొదలైంది. అబ్బో, అదంతా పెద్ద గొడవేం కాదులేండి, ఓ సరదా వాదన అంతే. అసలు వాళ్ళు దేని గురించి వాదించుకున్నారో తెలుసుకోవాలనుందా? గాలి ఇలా అంది, ఈ ప్రపంచంలో అందరికన్నా బలవంతుడిని నేనే అని గట్టిగా చెప్పింది. అప్పుడు సూర్యుడు నెమ్మదిగా నవ్వి, అబ్బే నా స్నేహితుడా, నువ్వు పొరపడుతున్నావు. అసలైన బలవంతుణ్ణి నేనే అన్నాడు. అంతే, నేను అంటూ వాళ్ళిద్దరి మధ్య వాదన మొదలైపోయింది. సరే, వాళ్ళు అలా వాదించుకుంటూ ఉండగా కింద భూమిమీద ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్లడం కనిపించాడు. ఆహా, అతను చలికి భలే వెచ్చగా ఉండే శాలువ ఒకటి కప్పుకొని ఎంత హాయిగా నడుస్తున్నాడో కదా. అతన్ని చూడగానే వాళ్ళిద్దరి మనస్సులో ఒక భలే ఐడియా వచ్చింది. ఒక పందెం వేసుకుందామనుకున్నారు. ఏంటంటే, ఎవరైతే ఆ బాటసారి భుజం మీదున్న శాలువాని తీయించగలరో వాళ్లే నిజమైన బలవంతులు. భలే సరదాగా ఉంది కదూ ఈ పందెం. ఇక గాలికి పట్టలేని ఉత్సాహం వచ్చేసింది. ఇది నాకో లెక్క. నా బలం ముందు అతనింతసేపుంటాడు, చూస్తూ ఉండు, ఈ పందెంలో నేనే ఫస్ట్ అని చెప్పి గాలి ముందుకొచ్చింది. గాలి ఏం చేసిందంటే, ఒక పెద్ద లోతైన శ్వాస తీసుకుని తన బుగ్గల నిండా గాలిని పట్టేసి గట్టిగా ఊష్ అని ఊదింది. అచ్చం మనం బర్త్డే కేక్ మీద ఉన్న కొవ్వొత్తులన్నిటినీ ఒక్కసారి ఆర్పేస్తాం కదా, అలా అన్నమాట. అయ్యయ్యో, కాని ఏమైంది? ఆ చల్లటి గాలికి పాపం ఆ బాటసారికి బుర్రని చలివేసేసింది. అంతే, వెంటనే అతను తన శాలువాని ఇంకా 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 గట్టిగా పట్టుకున్నాడు. మనకు చలివేస్తే దుప్పటి ఎలా ముడుచుకొని పడుకుంటామో అచ్చం అలాగన్మాట. అది చూసి గాలికి కోపం ముంచుకోవచ్చింది. ఓహో, నాతోనేనా ఆటలు అనుకుని ఇంకా రెట్టింపు బలంతో ఊదటం మొదలుపెట్టింది. ఆ దెబ్బకి అక్కడున్న దుమ్ము, ఆకులు అన్నీ గిరగిర గిరగిర తిరుగుతూ పైకి లేచాయి. కాని పాపం గాలికి తెలీదు, అది ఎంత బలంగా ఊదితే ఆ బాటసారి అంత గట్టిగా శాలువాని చుట్టుకుంటున్నాడని. చివరికి గాలికి ఊపిరాడక అలిసిపోయి, అమ్మో, నా వల్ల కాదు బాబోయ్ అని పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంది. సరే, ఇక ఇప్పుడు మన సూర్యుడి వంతు వచ్చింది. సూర్యుడు గాలిలా అల్లరి చెయ్యలేదు. చాలా నెమ్మదిగా, చాలా భిన్నంగా ఏదో చేశాడు. అదేంటో మనము చూద్దామా? సూర్యుడు గాలిని ఊదలేదు, బాటసారిని నెట్టలేదు, ఏమీ చేయలేదు. కేవలం ఆకాశం నుంచి ఒక వెచ్చటి చిరునవ్వును పంచాడు. అమ్మ మనల్ని దగ్గరికి తీసుకుని హత్తుకుంటే ఎంత వెచ్చగా, ప్రేమగా ఉంటుందో అచ్చం అలాంటి వెచ్చదనమనమాట. ఆ హాయి అయిన వెచ్చదనానికి ఆ బాటసారికి భలే హాయిగా అనిపించింది. అతను నెమ్మదిగా రిలాక్స్ అవుతూ తన శాలువాని కొద్దిగా వదులుగా పట్టుకున్నాడు. సూర్యుడి నవ్వు ఇంకా ప్రకాశవంతంగా, ఇంకా వెచ్చగా మారింది. ఆ రోజు ఉన్నట్టుండి భలే అందంగా, ఆహ్లాదకరంగా తయారైంది. ఇంకేముంది, ఆ బాటసారికి బాగా ఉక్కపోత మొదలైంది. అబ్బా, ఎంత వేడిగా ఉంది అనుకుంటూ ఇక ఈ శాలువ అస్సలు అవసరం లేదని దాన్ని తీసి పక్కన పెట్టేశాడు. చూశారా, మన సూర్యుడే గెలిచాడు. ఏయ్! సరే, పందెంలో సూర్యుడు గెలిచాడు. కాని అసలైన విజేత ఎవరు? ఈ కథ మనకు చెప్పే అసలైన విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చెప్పండి, నిజానికి ఎవరు ఎక్కువ బలవంతులు? గట్టిగా అరిచి బలవంతం చేసే గాలియా, లేక ప్రేమగా నవ్విన సూర్యుడా? అసలు విషయమేంటంటే, కొన్నిసార్లు బలంతో సాధించలేనివి కూడా ప్రేమతో, ఒక చిన్న చిరునవ్వుతో చాలా సులభంగా సాధించవచ్చు. అంటే బలవంతం కన్నా దయ, మంచితనమే నిజమైన బలమన్నమాట. సరే, మనమీ కథని ఒక్కసారి చకచకా గుర్తు చేసుకుందామా? గాలి, సూర్యుడు ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. తర్వాత బాటసారి శాలువ మీద పందెం వేసుకున్నారు. గాలి తన బలంతో ప్రయత్నిస్తే బాటసారి శాల్వాని ఇంకా గట్టిగా చుట్టుకున్నాడు. కాని సూర్యుడి వెచ్చదనానికి తనేదాన్ని తీసేశాడు. అంటే చివరకు ఎవరు గెలిచినట్టు? మంచితనమే గెలిచింది. అందుకే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సూర్యుడిలా మనం కూడా ఒక చిన్న వెచ్చని నవ్వుతో, కొంచెం ప్రేమతో ఉంటే చాలు, ఎన్నో అద్భుతాలు చేయవచ్చు.
ఆ ప్రేమ, ఆ వెచ్చదనం చాలా దూరం ప్రయాణిస్తుంది.